పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారి లుక్ చూస్తే అబ్బా నెవర్ బిఫోర్ అనే విధంగా చాలా అద్భుతంగా చూపించబోతున్నారని చెప్పేసి రీసెంట్గా ఒక క్రేజీ న్యూస్ మాత్రం బయటకు వచ్చింది. సో మరి ఆయన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్లో మనకు కనిపిస్తూ అందరినీ కూడా అలరిస్తూ ఉంటారు. మరి ఈ పెద్ది సినిమాలో ఈ యొక్క లుక్ అనేది ఏ విధంగా పండబోతుంది? సో ఖచ్చితంగా పెద్ది ఫస్ట్ షాట్ మనం చూసాము. అందులో క్రికెట్ బ్యాట్ ఆడుతూ కూడా ఆ షాట్ సిక్సర్ కొట్టారని చెప్పుకున్నారు కూడా అందరూ కూడా. అందులో ఆయన లాంగ్ హెయిర్ థిక్ బియర్డ్తో కనిపించారు. సో ఇక ఈ సినిమా లుక్ మాత్రం బుచ్చిబాబు సానా గారు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో చాలా ప్రామిసింగ్గా ఫ్యాన్స్కి ఇవ్వబోతున్నారని చెప్పి అందరూ మాట్లాడుకున్నారనమాట. అయితే ఈ సినిమాలో ఫ్యాన్స్కి ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అదొక్కటే లుక్ కాదు, ఇంకొక లుక్ కూడా ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో 2 లుక్స్తో రామ్ చరణ్ గారు ఈ సినిమాలో దర్శనమే ఉన్నారు. సో బుచ్చిబాబు గారు ప్రతిదీ కూడా అంటే ఆయన తీసే ప్రతిరోజు ఆయన ఏదైతే హెయిర్ పెరుగుతుందో దాన్ని కరెక్ట్గా ముందు రోజు ఎట్లా ఉందో తర్వాత రోజు కూడా అదే విధంగా ఉండేలాగా మేక్ ఓవర్ చేసే అతనితో అయితే చెప్తున్నారు అనమాట. సో ఈయన రామ్ చరణ్ గారి మేక్ ఓవర్కి ఎప్పుడు కావాల్సి వచ్చినా కూడా అలీం హకీమ్ అనే వ్యక్తి వస్తూ ఉంటారు అనమాట. ఆయన సెలబ్రిటీస్కి కటింగ్ అది చేస్తూ ఉంటారు. సో ఆయన హైలీ చార్జబుల్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఒక్కొక్క సెలబ్రిటీ దగ్గర వచ్చి వెళ్తే కనుక 5 లక్షలు తీసుకుంటారని చెప్పి వినికిడి ఉంది. సో మరి ఖచ్చితంగా అలాంటి వ్యక్తి మన ఎన్టీఆర్ గారికి కానీ విరాట్ కోహ్లీ గారికి కానీ వాళ్ళందరూ కూడా ఆయనే చేస్తూ ఉంటారు. సో మరి ఖచ్చితంగా ఆయన్ని పెట్టి కరెక్ట్గా హెయిర్ ఎట్లా ఉంది, ఏ లెంత్లో ఉంది అదంతా కూడా చూసుకుని సో మరి ఆయన్ని ఆయన ఏదో కొత్త స్టూడియో హైదరాబాద్లో ఎక్కడ పెడితే ఆ మేక్ ఓవర్కి ఆ స్టూడియోకి వెళ్ళడం జరిగిందనమాట. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. సో ఇవాళ ఎందుకు వెళ్ళారా అంటే ఖచ్చితంగా ఇందులో సెకండ్ లుక్ ఉంది. దానికి ఫుల్గా ఆ కట్టింగ్ అనేది మొత్తం లాంగ్ హెయిర్ అనేది కొంచెం కట్ అయిపోతుంది, మళ్ళీ బియర్డ్ కూడా కొంచెం తగ్గుతుంది. సో ఇక్కడ 2 లుక్స్లో వేరే ప్రాంతాల్లో కనిపించాల్సి వస్తుంది టైమింగ్లో. సో ఖచ్చితంగా ఆ రెండో లుక్ కూడా ఫ్యాన్స్కి కిక్ ఇస్తుందని చెప్పి అది సినిమాలోనే చూడాలి, బయట అక్కడ లీక్ అవ్వదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఒక క్రికెట్ ప్లేయర్గా అలాగే ఆ క్రికెట్ ప్లేయర్ నుంచి ఎన్నో కష్టాలు పడి పైకి ఎలా వెళ్ళి ఏ స్థాయికి వెళ్ళి విజయం సాధించాడనే ఒక మంచి స్టోరీతో, అలాగే శివరాజ్ కుమార్ గారు కూడా ఈయన గురువుగా. సో ఇప్పుడు ఇది ఎలా చూసినా కూడా పాన్ ఇండియా పరంగా సూపర్ హిట్ అయ్యే చిత్రంలా కనపడుతుంది అనమాట. అలాగే బుచ్చిబాబు గారు దీనికి ఒక మంచి స్టోరీ రాసుకున్నారు. దీన్ని పాన్ వరల్డ్ లెవెల్లో తీసుకెళ్లే కెపాసిటీ ఉందని చెప్పి కూడా ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సో మరి అన్నీ కుదిరితే కనుక ఒక RRR లాంటి ఒక బ్లాక్ బస్టర్ మళ్ళీ కొట్టబోతున్నారు రామ్ చరణ్ గారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకంతా బుచ్చిబాబు గారి చేతిలోనే ఉందని ఫ్యాన్స్ కూడా ఆయనపైనే నమ్మకాలన్నీ పెట్టుకుని ఎన్నో ఆశలతో అయితే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సో 2026 మార్చి 27 అయితే ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది.